యెహెజ్కేలు గ్రంథము. ప్రైజ్ ది లార్డ్. 8వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. చదవండి. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుండగాను, యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను, ప్రభు అయిన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఆమేన్. అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగు వరకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. ఆమేన్. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా, ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనమును చూచుండగా యెరూషలేమునకు ఉత్తరం వైపునున్న ఆవరణ ద్వారం దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇజ్రాయేలీల దేవుని ప్రభావం అచ్చట కనబడెను. హల్లెలూయా. నరపుత్రుడా, ఉత్తరం వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవేగా, నేను ఉత్తరం వైపు తేరి చూచి తిని, ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు కదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇజ్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హే కృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హే క్రియలు చూచెదవు. అప్పుడు ఆవరణ ద్వారం దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడిను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవేగా, నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవేగా, నేను లోపలికి పోయి చూచి తిని, అప్పుడు ప్రాకేడి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను, అనగా ఇజ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను రాయబడి ఉన్నట్టు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకుని, ఇజ్రాయేలీల పెద్దలు 70 మంది వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు ఆయాకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశమును విసర్జించును అని అనుకొని ఇజ్రాయేలీల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయదానిని నీవు చూచుచున్నావు కదా. మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయట చూతువని నాతో చెప్పి, యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచి తిని. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హే కృత్యములు చూతువని నాతో చెప్పి, యెహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారం దగ్గరనున్న ముఖ మంటపము నకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడరి. వారి వీపులు యెహోవా ఆలయం తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా, నీవు చూచితివే, యూదా వారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారంతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు. తీగ ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు.
ఉమ్. కాబట్టి కటాక్షం లేకయు కనికరం చూపుకయు నేను నా క్రోధమును అగపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును. ఆమేన్. ఆమేన్. చదవబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వాధికారి మహోన్నతుడానికి స్తోత్రాలు. చదవబడిన వాక్యమును దీవించుము. మీ యొక్క వర్తమానముల నుండి మీరు మాతో మాట్లాడండి. మేము తండ్రి ప్రక్కకు తప్పుకుంటున్నాం ప్రభువా, మీరే మీ సంఘముతో మాట్లాడి బలపరచమని, ప్రభువా మీ ఆత్మ యొక్క తండ్రి సంచారం మా మధ్యన ఉంచమని, చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినుగాక అన్నారు. మేము విన్నట్లుగా తండ్రి మా చెవులను మా హృదయములు తెరిచి ప్రభువా మీ ఏర్పాట్లో ఉన్న వారిని అందరూ కూడా సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చుని దయచేసి. హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? ఆమేన్. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సంగముగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మా స్తోత్రం. చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, నేను ఒక ప్రత్యేకమైన ఒక చిన్న వర్తమానం చెప్పడానికి మధ్యలో ఇష్టపడతా ఉన్నాను. మనము ఒక 2-3 వారాల క్రితం ఒక వర్తమానం విన్నాం. అదే వర్తమానం అంటే దేవుని యొక్క జీవజలముల నది. అందరు ఇక్కడే ఉన్నారా? గమ్మున చూస్తూ ఉంటే నాకే అర్థం కాదు మీరు ఇక్కడ ఉన్నారో లేదో అర్థమే కాల. హల్లెలూయా. మీరు స్పందించాలా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క జీవజలముల నది అనే వర్తమానం విన్నాం. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యముల నుండి మరొక వర్తమానం మనం అందరం కూడా విందాము. అదేముందంటే సాతాను యొక్క యూఫ్రటీసు నది. ఆమేన్. హల్లెలూయా. ఏం నది? సాతాను యొక్క యూఫ్రటీసు నది అని కొన్ని విషయాలు మనందరం కూడా చూద్దాం. మీరు కూడా గమనించినట్లయితే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము ప్రకటన గ్రంథమునకు సమాంతరమైనటువంటి పుస్తకమై ఉంది. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము ప్రకటన గ్రంథంకు సమాంతరమైన పుస్తకమై ఉన్నది. యెహెజ్కేలు ఏదైతే చూశాడో వాటన్నిటిని కూడా యోహాను కూడా చూశాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము బైబిల్ గ్రంథం అంతా కూడా ఒక ముద్ర వేయబడిన పుస్తకమై ఉంది. ఆమేన్. కానీ దాని కాలం వచ్చినప్పుడు దేవుడు ఈ కాలంలో వాటిని తెరిచిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము దాని గురించి చూసుకున్నట్లయితే యెహెజ్కేలు ఏదైతే చూశాడో యోహాను కూడా వాటిని చూశాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా యెరూషలేమును ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు యెరూషలేమును ఇష్టపడితే సాతానుడు ఎల్లప్పుడూ కూడా బబులోనును ఇష్టపడువాడై ఉన్నాడు. యెరూషలేమును దేవుడు కట్టిస్తే సాతానుడు బబులోనును కట్టించాడు. హల్లెలూయా. యెరూషలేములో దేవుడు నివాసం ఉండాలనుకున్నాడు, బబులోనులో సాతాను నివాసం ఉండాలనుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. యెహెజ్కేలు చూసిన వాటిని యోహాను కూడా చూశాడు. యెహెజ్కేలు ఏం చూశాడు? 8వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెరపట్టబడి వారు కల్దీయ దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆమేన్. వారందరూ కూడా బానిసలుగా ఉన్నారు. వారందరూ కూడా చెరలో ఉన్నారు. వారందరూ బానిసలో ఉండి ఆ కేబారు నది దగ్గర ఆ యెహెజ్కేలు ప్రవక్తకు దర్శనం రావడం మనం యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ప్రైజ్ లార్డ్.
అట్లాగనే ఇక్కడ హెజ్కేల్ గ్రంథములో కేబారు దగ్గర నది దగ్గర ఆయనకు అనేక దర్శనాలు హెజ్కేల్ ప్రవక్త పొందుకున్నాడు. హెజ్కేల్ 8వ అధ్యాయంలో మనం చూస్తే హెజ్కేల్ ఎవరు చూస్తున్నాడంట? అగ్నిమయమైనట్టు ఉన్నటువంటి నరస్వరూపపు వాణిని ఆయన చూస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. హెజ్కేలు నరస్వరూపములో ఉన్నటువంటి అగ్నిమయం ఉన్నటువంటి ఆయనని చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. హెజ్కేలు చూసినట్లుగానే యోహాను కూడా ఎవరిని చూస్తా ఉన్నాడయ్యా అంటే మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూస్తా ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుంది నేను చెప్పేది? హెజ్కేలు చూసినట్లుగానే యోహాను కూడా చూస్తా ఉన్నాడు. హెజ్కేలు చూస్తా ఉన్నాడు. ఏమి చూస్తా ఉన్నాడంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యొక్క బానిసత్వంలో బబులోను చెరలో కల్దీయుల యొక్క చెరలో ఉండి వారందరూ కూడా దేవుని కుమార్తెలు బంధించబడి ఆ దేశంలో ఉండడం హెజ్కేలు చూస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఎలా హెజ్కేలు చూశాడో అదే విధంగా యోహాను కూడా చూస్తా ఉన్నాడు. దేవుని కుమార్తెలు అందరూ కూడా బబులోను చెరలో ఉండి బబులోను దేశంలో బానిసలైపోయి ఆ బబులోను దేశంలో ఉన్నప్పుడు దేవుడు వారిని చూసి, నా పిల్లలారా ఆ బబులోనులో నుండి బయటికి రండి, బబులోను కూలిపోయాను అని కేకలేస్తా ఉన్నాడు. అవునా కదా? వింటున్నారా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. యెహెజ్కేలు ఏదైతే చూశాడో యోహాను కూడా అదే చూశాడు. యెహెజ్కేలు ఏదైతే అక్కడ పొందుకున్నాడో ఇక్కడ యోహాను కూడా అదే చూస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు ఏదైతే ఆ ముద్ర వేయగల దూతను అవిసనార బట్ట ధరించుకొని లేకుని సినా బుట్టి పట్టుకొని ఆ యొక్క యెరూషలేము వీధుల్లో తిరుగుతా ఉన్నాయని ఆయన ఏ విధంగా చూశాడో యోహాను కూడా ఇక్కడ ముద్రించే దూతను చూస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ముద్రించే దూత ఉన్నాడు. ఇక్కడ ఒక బలిష్ఠుని దూత ఉన్నాడు. ఆయన చూసిన దానినే యోహాను కూడా చూస్తా ఉన్నాడు. ఆమేన్. యెహెజ్కేలు చూస్తా ఉన్నాడు. ఏం చూస్తా ఉన్నాడు? 4 దశలుగా దేవుని యొక్క సింహాసనం యొద్ద నుండి ప్రవహిస్తూ ఉన్నటువంటి ఒక దేవుని యొక్క జీవజలముల నదిని చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క సింహాసనం నుండి ప్రవహిస్తా ఉన్నది. అది ఫస్ట్ గిరిగిరిలోతున్నది, తర్వాత మోకాళ్ళలోతున్నది, తర్వాత నడుముల్లోతున్నది, తర్వాత ఫుల్లుగా ప్రవహించి దాంట్లో మునిగిపోయి తేలాడిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అటువంటి దానిని యెహెజ్కేలు చూస్తా ఉన్నాడు. 4 దశల్లో యెహెజ్కేలు చూశాడు. హల్లెలూయా. కానీ యోహాను అయితే దాని ఫుల్ రివర్, సమస్త రివరు మొత్తం సంపూర్ణమైనటువంటి ఆ యొక్క జీవజలముల నది దేవుడి యొక్క సింహాసనం నది నుండి ఫుల్గా పొంగి పరలడం ఇక్కడ యోహాను చూస్తా ఉన్నాడు. అంతకు అర్థమైందా? హల్లెలూయా. అంటే యెహెజ్కేలు ఏదైతే చూశాడో ఇక్కడ యోహాను కూడా సమస్తం కూడా చూశాడు. అంటే యెహెజ్కేలు గ్రంథము ప్రకటన గ్రంథమునకు సమాంతరంగా ఉన్న పుస్తకం అయి ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు యెరూషలేమును ఎలా తనకు నివాస స్థలముగా కట్టుకోవడం సాతానుడు పరలోకంలో చూశాడు, అదే నమూనాని, అదే విధానాన్ని, అదే కట్టడమును వాడు భూమి మీద కూడా కట్టాలనుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏది చేస్తే సాతానుడు ఏం చేస్తాడు? దాన్ని అనుకరణ చేస్తాడు. అవునా? వింటున్నారా? దేవుడు ఏది చేస్తే సాతానుడు దానిని అనుకరణ చేస్తాడు. హల్లెలూయా. అనుకరణ ఎల్లప్పుడూ కూడా మరణమై ఉన్నది. వింటున్నారా? అనుకరణ ఎల్లప్పుడూ కూడా మరణం. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యెహెజ్కేలు బబులోను చెరలో ఉన్నటువంటి కల్దీయుల చెరలో ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలు ప్రజలను ఆయన చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారట? సూర్యునికి నమస్కారం చేస్తున్నారు, తమ్మోజు దేవతను ఆరాధన చేస్తున్నారు, విగ్రహ ఆరాధన చేస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, ముక్కునకు కమ్మి పెట్టుకొని ఉన్నారు. హల్లెలూయా. ఇంకా ఎన్నో హేయమైన కార్యాలు ఇజ్రాయేల్ ప్రజలు చేస్తూ ఉన్నారు. వింటున్నారా?
మీరు ఆమెను చెప్తూనే ఉండాలా. హల్లెలూయా. అప్పుడు దేవుడికి కోపం వచ్చింది. దేవుడు ఏదైతే చేయడం సాతానుడు చూశాడు, సాతానుడు ఆలోచన చేయడం ప్రారంభించాడు. యెషయా గ్రంథంలో మీరు చూస్తే ఆ యొక్క దేవుని యొక్క సింహాసనం ఎదు నుండి జీవజలముల నది ప్రవహిస్తూ ఉంది. ఆమె ఆ నది ఎక్కడికైతే ప్రవహిస్తూ ఉన్నదో అక్కడంతా కూడా చేపలు బ్రతుకుతూ ఉన్నాయి. వింటున్నారా? ఏం బ్రతుకుతూ ఉన్నాయి? చేపలు బ్రతుకుతూ ఉన్నాయి. అనేక మంది ప్రజలు వలవేసి పడతా ఉన్నారు. అనేక చేపలు జీవిస్తూ ఉన్నాయి. ఆమె హల్లెలూయా. అక్కడ ఒక జీవం వస్తూ ఉన్నది, అక్కడ ఒక పునర్ధానం వస్తూ ఉన్నది, అక్కడ ఒక నిత్య జీవం వస్తూ ఉన్నది. దాన్ని చూసి సాతానుడు ఏం చేసి వీడు కూడా ఒకటి కట్టాడు బబులోన్లో. నేను చెప్పేది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి మీరంతా కూడా. వీడు కూడా సేమ్ అదే అనుకరణ. ఇది కూడా జీవమే, ఇది కూడా జీవమే. ఇదిగో నా దగ్గర కూడా ఒక నది ఉంది. ఈ నది మీ దగ్గరికి ప్రవహిస్తే మీకు కూడా నిత్య జీవం వస్తుంది, మీరందరూ కూడా బ్రతుకుతారని వాడు కూడా చేపలు పడతా ఉన్నాడు. వాడు కూడా నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ పునర్ధానం కలుగుతుందని చెప్తా ఉన్నాడు. ఆ చేపలన్నింటినీ పట్టేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఏదైతే జరిగిందో ఈరోజు బబులోన్లో కూడా అదే జరుగుతూ ఉంది. అందుకు అర్థమవుతుందా? బబులోన్లో జరుగుతుందంటే చుట్టూ జరిగేది ఇదే. వింటున్నారా? చుట్టూ జరిగేది అదే. హల్లెలూయా. నిజమైన దానికి అబద్ధమైన దాని అనుకరణ, నిజమైన దానికి అబద్ధం యొక్క అనువాదం. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే వాడు బబులోను కట్టాడు. బబులోను కట్టినప్పుడు, దేవునికి విరోధంగా బబులోను కట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని కూల్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ నోరులు నొప్పి పుడతాయో అన్నట్టుగా పెదాలు కదిలిస్తారన్న మాటలు బయటికి రావడంలే. హల్లెలూయా. మీ స్వరం బయటికి గట్టికి రావాలా. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ అన్నట్టుకు రావాలా. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడు వాక్యమునకు వ్యతిరేకంగా వీడొక రాజ్యమును స్థాపించాలనుకున్నాడు భూమి మీద సాతానుడు. హల్లెలూయా. అందుకే వాడు ఏం చేశాడు? భూమి మీద 3 బబులోన్లు కట్టాడు. ఆమేన్. ఎన్ని బబులోన్లు కట్టాడయ్యా? 3 బబులోన్లు కట్టాడు. మొదటి బబులోను ఆదికాండం 11వ అధ్యాయంలో ఉన్నది. రెండవ బబులోను దానియేలు గ్రంథం మధ్య భాగంలో ఉన్నది. ఈ రోజు 3వ బబులోను ఎవరికి కనపడకుండా ఆత్మ సంబంధంగా మర్మమైన బబులోనుగా ఈరోజు ఉన్నది. హల్లెలూయా. ఈ 3టిని కట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ 3టిని దేవుడు కూల్చేసి తన రాజ్యాన్ని మాత్రమే స్థాపిస్తాడు. ఆయన అందరూ వింటున్నారా? ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి మాత్రమే ఆయన ఇష్టపడతాడు. సాతాను రాజ్యాన్ని ఆయన కూల్చేస్తాడు. అందుకే ఆదికాండం 11వ అధ్యాయంలో బబులోను నుండి మొదట ఎవరు వస్తున్నారంటే అబ్రాహాము బయటకు వస్తా ఉన్నాడు. అబ్రాహాము ఎందుకు బయటకు వస్తా ఉన్నాడంటే తన కుమారుణ్ణి ఆయన ఇస్సాకుగా ఉన్న ఆయనని తీసుకొచ్చే ముందు బబులోను నుండి బయటకు వస్తున్నాడు ఆయన. ఆమేన్. ఆయన బయటకు వచ్చాడు. ఆయనే కాదండి, రిబ్కా కూడా బయటకు వచ్చింది బబులోను నుండి. హల్లెలూయా. రిబ్కా ఎందుకు బబులోను నుండి బయటకు వచ్చింది అంటే ఇస్సాకైన క్రీస్తును మార్గ మధ్యములో వివాహం చేసుకోవడానికి. ఆమేన్. అదే విధంగా మనము కూడా ఈరోజు బబులోనులో ఉండి ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి ఎందుకు వస్తున్నారంటే మార్గములో క్రీస్తుని వివాహం చేసుకోవడానికి. ఆ బబులోను నుండి దేవుడు వాళ్ళందరూ బయటికి పిలిచాడు. అందుకే కూడా ఆదికాండం 11వ అధ్యాయంలో బబులోను కట్టాడు, బాబెల్ని కట్టాడు. అవును కదా? హల్లెలూయా. అది ఎలాంటి అనుకరణ అంటే పరలోకమున ఉన్న దానికి నమూనా. హల్లెలూయా. ఆమేన్. పరలోకం ఉన్న దానికి నమూనాగా వాడు కట్టి, హల్లెలూయా, ఏం చేస్తున్నాడు వాడు? ఏం చేశాడంట? సాతానుడికి తెలుసు అంట, ప్రవక్త సాతానుడికి తెలుసు దేవుడు మన మధ్యలోకి దిగి రావాలంటే మనమందరం కూడా ఐక్యంగా ఉండాలి. మనమందరుగా వన్నెస్గా ఉండాలి. మనమందరం కూడా ఐక్యంగా మనమందరం కూడా కలిసి ఉండాలా. మనమందరం కూడా కలిసి ఉంటే దేవుడు మనల్ని చూడడానికి దిగి వస్తాడు కిందకి. ఆమేన్ అని సాతానుడికి తెలుసు. అందుకే సాతానుడు ఏం చేశాడంటే మొదటి బబులోనులో హల్లెలూయా
మొదటగా వాడు తన కుమారుడుగా ఉన్న నిమ్రోదును బాగా అభిషేకించాడు. వింటున్నారా? ఏం చేశాడట వాడు? అభిషేకించాడు. వాని కుమారుడైన నిమ్రోదును అభిషేకించాడు. అభిషేకించగలనే వాడు అభిషేకం ఎక్కువైపోయింది. వాడు సాతాను యొక్క అభిషేకం, దేవుని యొక్క అభిషేకము. హల్లెలూయా! దేవుని యొక్క అభిషేకము ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ అయి ఉన్నది. సాతాను యొక్క అభిషేకం ఏంటంటే చెడ్డ క్రియలై ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు దేవుడు దిగి రావాలని చెప్పి వాడంతా ఏం చేశాడు? ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా ఏకం చేసి, ఒకటి చేసి, అందరినీ ఒకే మనసు, ఒకే ఆత్మ, ఏక మనసు కిందకు తీసుకొచ్చాడు. ఎందుకంటే యెహోవా పరలోకం నుండి నరులు కుమారులు కట్టిన ఆ యొక్క బాబేలుని తిరిగి చూడాలని. ఆమేన్. హల్లెలూయా! దిగి రావాలని వాడు ఎదురు చూశాడు. ఎందుకు వాడు బబులోను కడతా ఉన్నాడు? ఎందుకు వాడు అక్కడ బబులోను కడతా ఉన్నాడు? ఎందుకు ఎత్తైన గోపురాన్ని కడతా ఉన్నాడు? వింటున్నారా? వాడు ఎత్తైన గోపురాన్ని కడుతున్నాడు. ఆకాశాన్ని కంటే గోపురాన్ని కడుతున్నాడు. ఎందుకు వాడు గోపురాన్ని కడుతున్నాడు? ఎందుకు కడుతున్నాడు అంటే ఇంతకు ముందు ఆది కాండంలో జలప్రలయం వచ్చింది వాడికి తెలుసు. జలప్రలయం వచ్చి అందరూ కూడా ప్రపంచమంతా కూడా నీటి వరదలో నశించి మునిగి నశించిందని వాడికి తెలుసు. హల్లెలూయా! వారందరూ కూడా నశించిపోయారు. సాతానుడికి తెలుసు, వాని కుమారుడికి తెలుసు. హల్లెలూయా! అందుకని నేనేం చేయాలంటే ఈసారి ఈటా విసిరిస్తే మేమందరం నశించిపోతాం. ఇప్పుడు మేమేం చేయాలంటే ఎత్తైన గోపురం కొట్టుకొని పైకి వెళ్ళిపోదాం. ఏదైనా ఒక ప్రళయం వస్తే ఈసారి పైకి వెళ్ళి మనం రక్షించబడదాం. ఆమేన్. దేవుడు ముందుగా ప్రవక్తల పుస్తకాల్లో చెప్పాడు, నువ్వు ఎంతైనా ఎత్తైన స్థలంలో నువ్వు దాక్కున్నా కూడా కిందకు దోచేస్తానని. హల్లెలూయా! ఎంతైనా స్థలంలో, ఉన్నత స్థలంలో నువ్వు గూడు కట్టుకున్నా కూడా ఏం చేస్తాడంట ఆయన? తన్ని కిందకు దోసేసేస్తాడు ఆయన. హల్లెలూయా! ఇప్పుడు సాతానుడు ఏం చేశాడు? నిమ్రోదును బాగా అభిషేకించాడు. ఇప్పుడు ఎత్తైన గోపురం కట్టాడు. ఎత్తైన గోపురం కట్టి ఏక మనసు, ఏకాత్మ, ఏక ప్రజలు అందరిని కూడా సమకూర్చి పైకి ముందు కొనసాగుతూ ఉంటే, హల్లెలూయా, అక్కడది కూలిపోయింది. అక్కడది ఆపివేయబడ్డది. అక్కడది నాశనం అయిపోయింది. ఆమేన్. అందరూ వింటున్నారా? అది అక్కడ నాశనం అయిపోయింది. ఆ బబులోను కూలిపోయింది. అక్కడ దేవుడు ఆపేశాడు. ఎందుకు ఆగిపోయింది? కారణం భాష. కేవలం భాష. ఒకే భాష, ఒక పలుకు ఉన్న దానిని దేవుడు అనేక భాషలుగా తారుమారు చేసి దాన్ని దేవుడు కూల్చేసేసాడు. హల్లెలూయా! అందరూ వింటున్నారా? అందరికి అర్థమవుతున్నదా? ఏక మనసు కలిగి ఉంటే వస్తాడని వాడికి తెలుసు. బిలాముకు తెలుసు దేవుడిని తన మధ్యకి ఎలా రప్పించాలని తెలుసు. వింటున్నారా? బిలాము అబద్ధ బోధకుడు. కానీ వానికి తెలుసు దేవుడు తన మధ్యలోకి ఎలా రప్పించుకోవాలని తెలుసు. 7 బలిపీఠాలు కడితే ఆయన వస్తాడని వాడికి తెలుసు. వింటున్నారా? నిమ్రోదుకి తెలుసు దేవుడు ఎలా దిగి వస్తాడో తెలుసు. ఆమేన్. ఒక అబద్ధ సంబంధమైన వారికే దేవుణ్ణి ఎలా మన మధ్యలోకి రప్పించుకోవాలో తెలిసినప్పుడు, హల్లెలూయా, నిజ సంబంధమైన దేవుని కుమార్తెలు ఎలా ఉండాలి? ఆమేన్. ఇంకా ఉన్నతంగా ఉండాలా మనము. వాళ్ళకన్నా గొప్ప ఏదో తాళపు చెవులు మనం కలిగి ఉండాలా. దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలా. దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చినట్లుగా మనం దేవుణ్ణి ప్రేరేపించి ఏక మనసు, ఏకాత్మ కలిగి ఉండాలా. అప్పుడు ఖచ్చితంగా మన మధ్యకి దిగి వస్తాడు ఆయన. వస్తాడా లేదా? దేవుడు వస్తాడా లేదా? ఏక మనసు కలిగినప్పుడు దేవుడు దిగి వస్తాడు. ఏక మనసు, ఏకాత్మ కలిగినప్పుడు దేవుడు దిగి వస్తాడు. అందుకే ఆ యొక్క రాజుల గ్రంథములో దేవుడు ఆ ఇజ్రాయేల్ సంఘం మధ్యలో రాజులందరూ, యాజకులందరూ, ఆ ప్రజలందరూ, ఆ యొక్క లేవీలందరూ కూడా పాటలతోటి, వాక్యముతోటి, దేవుని యొక్క వాయిద్యాలతోటి వారందరూ కూడా అక్కడ ఏకమనసుతో, ఏకాత్మ కలిగి అందరూ ప్రార్థన చేస్తా దేవుని మహిమపరుస్తూ ఉంటే, ఏకమనసుతో ఉంటే దేవుని యొక్క శక్తినామయం అక్కడికి దిగి వచ్చింది. దేవుడు మధ్యలోకి దిగి వచ్చాడు. ఆయన అభిషేకం దిగి వచ్చింది. అక్కడ వాళ్ళందరూ కూడా ఆ యొక్క మహిమను తట్టుకోలేక బయటికి పారిపోయారు. హల్లెలూయా! ఒక్క సంఘముగా కూడి ఉంటేనే దిగి రావడం కాదు, ఏక మనిషి కలిగి ఉంటే కూడా దిగి వస్తాడు. ఏకైక వ్యక్తి కలిగి ఉంటే కూడా దిగి వస్తాడు. అక్కడ మీరు గమనిస్తే బైబిల్ గ్రంథములో
మీరు బైబిల్ గ్రంథములు కానీ గమనిస్తారా ప్రేమైన సోదరి సోదరులారా? యాకోబు దగ్గర చూస్తే యాకోబు రాత్రంతా కూడా ఆయనతో పెనుగులాడాడు, ఆయనతో పోరాడాడు, ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి దేవుడితో పెనుగులాడాడు, దేవుడితో పోరాటం చేశాడు, దేవుడితో యుద్ధం చేశాడు. ఆమేన్. అందరూ వింటున్నారా? ఆయన యుద్ధం చేసినప్పుడు ఆయన వాళ్ళ మధ్యలోకి దిగి వచ్చాడు. అక్కడ వచ్చాడో లేదా? యాకోబు దగ్గరికి దిగి వచ్చాడో లేదా దేవుడు? యాకోబు దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు ఆయన ఏమని పేరు పెట్టాడు? అక్కడ ఏమని మాట్లాడు? నీ పేరు ఏంది అన్నాడు యాకోబుని చూసి. అప్పుడు ఆయన అన్నాడు, నా పేరు యాకోబు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన? నీవు దేవునితోటి మనుషులతోటి పోరాడి గెలిచినవు కనుక నీ పేరు ఇక మీద యాకోబు కాదు, ఇజ్రాయేలే అన్నాడు. ఇజ్రాయేలు దేవుని గెలిచిన వాడు, మనుషుల్ని గెలిచినవాడు. ఈరోజు ఏ మనిషి కూడా ఇజ్రాయెల్ని ఓడించలేడు. వింటున్నారా? ఈరోజు ఇజ్రాయెల్ ఏ మనుషుడు ఓడించలేడు. ఇజ్రాయెల్ దేశంలో ఏ మనుషుడు ఓడించలేడు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ దేవుడు తన నోటితోనే చెప్పేశాడు. ఆయన అక్కడికి దిగి వచ్చింది ఏంది? అక్కడికి దిగి వచ్చింది ఏంది? అక్కడ నా ప్రియమైన సోదరులారా, సోదరి సోదరులారా, అక్కడికి దిగి వచ్చింది ఏంది? ఏం దిగి వచ్చింది? ఏం దిగి వచ్చింది? అక్కడికి దిగి వచ్చి దాన్ని చూసి దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటది తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఇది పెనుయేలు అన్నాడు. బైబిల్ చూస్తే అదే ఆ స్థలం ఏంటంట పెనుయేలు. పెనుయేలు అంటే అర్థం ఏమిటి? దేవుని యొక్క ముఖం, దేవుని యొక్క శిరస్సు. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శిరస్సుగా ఆయన అక్కడికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఏక మనసు ఏకాత్మ కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో మధ్యకి ఆయన ముఖం దిగి వస్తుంది. దేవుడు దిగి వస్తాడు, ఆయన శిరస్సుగా దిగి వస్తాడు. ఎందుకు దిగి వస్తాడు అంటే ఆయన శరీరం దగ్గరికి ఆయన దిగి వస్తాడు. ఆయన శరీరం ఉంది కాబట్టి శిరస్సు దిగి వచ్చింది. ఆమేన్. అందరూ వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆ దినమును కూడా పెంతుకోసు దినమందు ఏక మనసు ఏకాత్మ కలిగి సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు ఆయన మధ్యలోకి దిగి వచ్చాడు, పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఆ యొక్క వ్యక్తి నిమ్మరొదుకు తెలుసు దేవుడు ఎలా దిగి వస్తాడు. హల్లెలూయా. అటువంటి సూత్రాలు ఫాలో అయినప్పుడు దేవుడు యెహోవా పరలోకము నుండి ఆ యొక్క బబులోను చూడడానికి దిగి వచ్చాడు. ఆమేన్. దేవుడు వెంటనే తీర్పులు తీర్చాడు అక్కడ. హల్లెలూయా. ఆయన వెంటనే తీర్పులు ప్రకటించాడు అక్కడ. ఆ తీర్పులు ప్రకటించిన వెంటనే ఆ బాబేలు కూలిపోయేది. అప్పుడు ప్రజలందరూ తారుమారైపోయారు, ప్రజలందరూ కూడా చెదిరిపోయారు. వింటున్నారా? సోమరి ఆత్మలన్నీ కూడా సంఘంలో ఉండకూడదు. దేవుని రాకడ కొరకు సిద్ధపడాలా, వాక్యం కొరకు నిలబడాలా, మోకాళ్ళ నుండి ప్రార్థన చేయాలా. హల్లెలూయా. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే ఎన్నడికి కూడా నువ్వు నశించిపోవు. నువ్వు సిద్ధపాటు కలిగి లేకపోతే ఈ లోకంలో ఖచ్చితంగా నువ్వు నశించిపోతావు. ఒక దేవుని సంబంధమైన వారికి ఒక సిద్ధపాటు ఉంది, మనకెంత సిద్ధపాటు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అక్కడితో మొదటి బాబేలు తారుమారై కూలిపోయిందయ్యా. హల్లెలూయా. ఇప్పుడు రెండో బాబేలు ప్రారంభమైంది. రెండో బాబేలు ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? ఎక్కడ ప్రారంభమైంది? దానియేలు గ్రంథము. ఆమేన్. దానియేలు గ్రంథం మధ్యలో ప్రారంభమైంది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథం యొక్క మధ్యలో బబులోను ప్రారంభమైంది. ఆ బబులోను కాలంలోనే యెహెజ్కేలు చూస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా చెరలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా విగ్రహారాధనతో నిండి ఉన్నారు. కల్దీయ దేశంలో ఉన్నారు. దేవుని కుమార్తెలను సాతానుడు చెరపట్టి ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడైతే పట్టి ఉన్నాడో అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు ప్రవక్తను తీసుకెళ్తున్నాడు. దేవుడి యొక్క హస్తం యెహెజ్కేలు ప్రవక్త మీదకి వచ్చింది. యెహెజ్కేలు ప్రవక్తను యొక్క తల వెంట్రుకలు పట్టుకొని ఆయన తీసుకుని వెళ్తా ఉన్నాడు. యెహెజ్కేలు ప్రవక్తను ఆయన పైకి లేపుతా ఉన్నాడు. యెహెజ్కేలు ప్రవక్త చేత ఆయన ప్రవచింపజేస్తా ఉన్నాడు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా సంఘముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడయ్యా. ఇప్పుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఆ యొక్క దర్శనము కలిగినప్పుడు హల్లెలూయా. ఇక్కడ కూడా సాతానుడు ఏం చేశాడు? ఇక్కడ కూడా బబులోను కాలంలో ప్రవక్త అంటారు, మెసేజ్లో ఏమంటారంటే దేవుని యొక్క సింహాసనము యొద్ద నుండి
ఆ యొక్క దేవుని యొక్క జీవజలం అన్నది ప్రవహించడం సాతానుడు చూసి, వీడి రాజ్యంలో కూడా వాడి యొక్క సింహాసనము ఆ యొక్క యూఫ్రటీస్ నది పక్కనే ఉండి ప్రవహించేటట్లు కూడా సింహాసనం స్థాపించుకున్నాడు. వింటున్నారా? ఎలా స్థాపించుకున్నాడట? వాడు సింహాసనం పక్క నుండే ప్రవహించినట్లుగా యూఫ్రటీస్ నదిని వాడు స్థాపించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే స్థాపించుకున్నాడో, ఆమేన్, ఎప్పుడైతే వాడు స్థాపించుకున్నాడో నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎప్పుడైతే వాడు స్థాపించుకున్నాడో, స్థాపించబడిన వాడు ఆ నెబుకద్నెజరు కాలంలో అది స్థాపించబడింది. నెబుకద్నెజరు రాజు దాన్ని కట్టాడు. నెబుకద్నెజరు ఎందుకు ఘనతలు పొందుకున్నాడు? నెబుకద్నెజరు రాజును దేవుడే స్థాపించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నియమించాడు, అభిషేకమేమో సాతానుది. హల్లెలూయా. ఈడ స్థాపించబడిన తర్వాత నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇది స్థాపించబడిన తర్వాత ఏం జరుగుతూ ఉన్నది? నెబుకద్నెజరు పక్కకి అలా తగలంగానే ఆయన కొడుకు వచ్చాడు. ఎవరు వచ్చారు చెప్పండి? ఎవరు వచ్చాడు? ఆయనకు బెల్తషాజర్ వచ్చాడు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఎవరు వచ్చారయ్యా? బెల్తషాజర్ వచ్చాడు. బెల్తషాజర్ వచ్చి అక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, అక్కడ వాళ్ళందరూ కూడా ఒకరోజు విందు చేసుకున్నారు. వారందరూ ఒక పార్టీ చేసుకున్నారు. వారందరూ కూడా రాణులు, ఉపపత్నులు, మంత్రులు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఆమేన్ చేతిలో మద్యం తీసుకొని, చేతిలో వైన్ తీసుకొని, చేతిలో మద్యము తీసుకొని, హల్లెలూయా, దాన్ని వాళ్ళు తీసుకొని ఏం చేస్తున్నారంటే, ఒక రాక్ అండ్ రోల్ మ్యూజిక్ వంటిది, ఒక జార్జ్ వంటి మ్యూజిక్ వంటిది, ఆమేన్, దాన్ని వాళ్ళ మధ్యలో ఉంచుకొని అందరూ కూడా బాగా సంతోషంగా హ్యాపీగా అందరూ కేకలేస్తూ ఆనందంగా ఉన్నారు. వింటున్నారా? అందరికి అర్థమవుతుందా? హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా కేకలేస్తూ అరుస్తూ గోల చేస్తా ఉన్నారో, వీళ్ళ మధ్యలో ఆమేన్, వీళ్ళ మధ్యలో ఇలా తాగిపోయే వాళ్ళు పోయింటే బాగుండు. వీళ్ళకి మధ్యలో ఒక డిస్కషన్ వచ్చింది. దేని గురించి? దేవుని పాత్రల గురించి డిస్కషన్ వచ్చింది. ఆమె దేని గురించి? దేవుని పాత్రలను అపవిత్రపరచాలని, వాటిని పాడు చేయాలని, వాటిని మనము వాడుకోవాలని, మనము బబులోనులకు లాగాలని వాళ్ళకి డిస్కషన్ వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే డిస్కషన్ వచ్చిందో, ఎస్, వాటిని మనం పాడు చేద్దాం, వాటిని మనం అపవిత్రపరుద్దాం, ఆమేన్ అని ఎప్పుడైతే అనుకున్నారో, హల్లెలూయా, వాటిని తీసుకొని వాళ్ళు అపవిత్రపరుస్తూ ఉన్నారు. వింటున్నారా? అందరికి చేతులు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు అపవిత్రపరుస్తూ ఉన్నారో, వానికి తెలియకుండానే వానికి యొక్క గోడ మీద ఏమని వచ్చింది? చేరాత వచ్చింది. దేవుని తీర్పు వచ్చింది. దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఆమేన్. ఏమని వస్తా ఉంది? మేనే మేనే టేకెల్ టేకెల్ ఓ ఫార్సే, నేను నిన్ను తాచులో పెట్టి తూచగా నువ్వు నా ఎదుట తక్కువ వాడివిగా కనబడితివి. హల్లెలూయా. ఇక్కడ ఈయనకి ఎప్పుడైతే ఆ యొక్క గోడ మీద చేరాత, అన్య భాష, హల్లెలూయా, అదొక అన్య భాష, అదొక తీర్పు, అదొక ఉగ్రత. ఆమేన్. ఎప్పుడైతే అక్కడ గోడ మీద వస్తా ఉందో, ఇదే సమయంలో బబులోను రాజు జరుగుతున్న సమయంలో అక్కడ మాదియా పార్సిక్ కోరేష్కి అక్కడ ఆయనకి దర్శనం వస్తూ ఉన్నది. వింటున్నారా? ఏమొస్తా ఉంది సార్? అయ్యా ఏమొస్తా ఉన్నది? దర్శనం వస్తూ ఉన్నది. ఎల్లో బబులోను నాశనం చేసేయి, బబులోను కూల్చేయి. ఆ రాత్రిలో డిస్కషన్ జరుగుతూ ఉంది దానియేలు తోటి. హల్లెలూయా. నీ రాజ్యం పోయిందని దానియేలు అంటా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ డిస్కషన్ జరిగిందో, ఎక్కడైతే తనకు ప్రక్కగా ప్రవహించాలని సింహాసనం పక్కగా ఉండునట్లుగా యూఫ్రటీసుని స్థాపించుకున్నాడో, అక్కడ నదిని దేవుడు ఎండిపోయేటట్లు చేశాడు. దేవుడు నదిని ఎండిపోయినట్లు చేస్తాడా? చెప్పండి సార్.
దేవుడు నదిని ఎండిపోయేటట్టు చేస్తాడా? యోర్దాను నదిని ఎండిపోయేటట్టు చేశాడా? సముద్రాన్ని ఎండిపోయేటట్టు చేశాడా? ఇప్పుడు యూఫ్రటీస్ నది కూడా దేవుడు ఎండిపోయేటట్టు చేస్తాడా? హల్లెలూయా! దేవుడు యూఫ్రటీస్ నదిని కూడా ఎండిపోయేటట్లు చేశాడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, చదవండి. యెషయా గ్రంథం త్వరగా యెషయా గ్రంథము 44వ అధ్యాయం 25 నుంచి చదవండి దయచేసి. 44:25. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను. ప్రగల్భాలు పలికే వాళ్ళ ప్రవచనాలు ఏం చేస్తాడంటే డబ్బులు కొట్టుకునే వాళ్ళ ప్రవచనాలు ఏం చేస్తాడంటే ఆయన వ్యర్థము చేయువాడను. వాటిని నాశనం చేసేవాడు నేనే. సోదె కాండ్రను సోది చెప్పే వాళ్ళందరూ, ప్రవచనాలు చెప్పి సోది చెప్పే వాళ్ళందరినీ వెర్రివారినిగా వెర్రోలుగా చేసేవాడు నేనే. జ్ఞానులను వెనుకకు జ్ఞానము నేను జ్ఞాని నేను చెప్పుకునే వాడిని వెనుకకు త్రిప్పి వెనకకు పంపించి వారి విద్యను అవిద్యగా చేయువాడు ఏమి లేనిదిగా చేసేవాడు నేనే. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. బాగు చేసేవాడు నేనే. నేనే నీ నదులను ఎండ చేయుచున్నాను. ఏం చేస్తున్నాడట? ఎండ చేయుచు. నేనే నీ నదులను ఎండ చేయుచున్నాను. ఎండిపోమని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. ఆమేన్. గట్టిగా దేవుని యొక్క నామానికి మహిమ. ఇప్పుడు నేనే నదులను ఎండిపోయేటట్లు చేయవాడని నేనే. నేను మాట ఇస్తే నది ఏమైపోయింది? ఎండిపోద్ది. హల్లెలూయా. ఆ రోజు కోరేషుకు మార్గమును చూపించడానికి యూఫ్రటీస్ నది ఎండిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే యూఫ్రటీస్ నది ఎండిపోయిందో ఆ నది మార్గము గుండా ఆ యొక్క కోరేషు వస్తున్నాడు. కోరేషు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. వింటున్నారా? ఇక్కడ కోరేషు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. కోరేషు వస్తూ ఉన్నాడు. కోరేషు ఆ ఎండిపోయిన నది మార్గముగా వచ్చి ఆ రాత్రికి రాత్రే బెల్షాత్సర్ యొక్క రాజ్యమును కూల్చివేసి ఆ యొక్క దేశమును నాశనం చేసి ఆ సింహాసనం మీద ఆసీనుడైపోయాడు. ఆమేన్. హల్లెలూయా. బబులోను, రెండో బబులోను కూడా కూలిపోయాను. వింటున్నారా? అందరూ వింటున్నారా? హల్లెలూయా. రెండో బబులోను కూడా కూలిపోయింది. ఇక్కడ కూడా ఎందుకు రెండో బబులోను? ఇక్కడ కూడా భాషే, తీర్పు, దేవుని యొక్క తీర్పు. అవునా సార్? అవునా అండి? రెండో బబులోను కూడా కూలిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ కూడా భాషే. ఇక్కడ కూడా అన్య భాష. మేనే టెకెల్ ఓ పర్సన్. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. మొదట్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి అర్థం కాదు. అది ఆ బాబాయ్ దగ్గర ఎవరికి అర్థం కాలే, చెదిరిపోయారు. రెండో దగ్గర కూడా ఎవరికి అర్థం కాదు. అది ప్రవక్తకు మాత్రం అర్థమైంది. హల్లెలూయా. వింటున్నారా? ప్రవక్తకు మాత్రం అర్థమైంది. అక్కడ కూడా కూలిపోయింది. ఆమేన్. ఇప్పుడు ఇక మిగిలి ఉన్నది ఏంటంటే మూడవ బబులోను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మిగిలి ఉన్నది మూడవ బబులోను. ఇప్పుడు మూడోది కూడా కూలిపోవాలా? వింటున్నారా? ఆమేన్. మూడోది కూడా కూలిపోవాలి. మీకు ఒక విషయం చెప్పండిరా. బైబిల్ గ్రంథములో ఎవరైతే కృపలు దేవుని యొక్క సంగమ దగ్గరికి తీసుకొచ్చి కుమ్మరించారో కృపలు ముగింపులో తీర్పులుగా కుమ్మరిస్తున్నారు. కృపలు తీసుకొచ్చింది ఎవరు? 7 దూతలు. అవునా? హల్లెలూయా. 7 దూతలు కృపలు తీసుకొచ్చి మరలా అదే 7 దూతలు తీర్పులు కుమ్మరిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. కృపలు కుమ్మరించిన వారే తీర్పులు కుమ్మరిస్తున్నారయ్యా. ఇప్పుడు ఇక్కడ బబులోను గురించి చూడండి. ఏమంటున్నాడంటే బబులోను 18వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథం త్వరగా చదవండి. ఫస్ట్
ఆ ఉమ్. ఆమేన్. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను. ఏమంటున్నాడు దూత? గొప్ప స్వరంతో ఏమంటున్నాడు? ఆర్భటించి ఇట్లనెను. ఆ మహాబబులోను కూలిపోయెను. మహాబబులోను కూలిపోయెను. 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 అది దయ్యములకు నివాస స్థలము. అది దయ్యములకు నివాస స్థలము. ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు. అపవిత్రమును ఆ అసహ్యమునైన ప్రతి పక్షికి ఆ ఉనికి పట్టును ఆయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏంది ఏంది ఆ మహాబబులోను? చెప్పాలా? ఏంది మహాబబులోను? చెప్పండి. ఆ మహాబబులోను ఏమిటి? ఆ మహాబబులోను ఏదో కాదు గాని అది ఈరోజు సమస్త అయి ఉన్నది. ఆమేన్. అది ఈరోజు సమస్త అయి ఉన్నది. అది ఈరోజు శాఖ అయి ఉన్నది. ఆ రోజు బబులోనులో ప్రతి అపవిత్రమైనది, ప్రతి అసహ్యమైనది, దేవుని వాక్యం వ్యతిరేకమైనది ఇజ్రాయేల్ చేస్తూ అపవిత్రులైపోతున్నారు. ఆమేన్. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అపవిత్రులైపోతున్నారు. ఇజ్రాయేల్ సంఘం అపవిత్రులైపోతున్నారు. ఈ రోజు కూడా మహాబబులోను కూలిపోయాను. కూలిపోయాను. ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు. ప్రతి అపవిత్రమైన దయ్యానికి ఉనికి పట్టు. ప్రతి ఒక్క దానికి ఉనికి పట్టుగా ఉన్నది కూలిపోయింది, కూలిపోయింది, కూలిపోయింది అంటున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? అందరికి అర్థమవుతున్నదా? కూలిపోయింది. అది కూలిపోయాను అంటే కూలిపోయింది. 2000 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు కూలిపోద్ది? కూలిపోయిందంటే అవన్నీ కూడా ఆత్మీయంగా జరుగుతున్న విషయాలను గ్రహించాలా. ఆమేన్. పైకి చూడడానికి బాగా పాటలు పాడడం, బాగా మంచి వస్త్రాలు వేసుకోవడం, మంచిగా లిప్టిక్లు కొట్టుకోవడం, మంచిగా ప్రభుడు ఏదో ఆరాధిస్తున్నట్టు కనపడుతున్నాడు. కానీ అది కూలిపోయింది. అది హల్లెలూయా. అది కూలిపోయిందంటే దేవుడు కూలిపోయింది. దేవుడు కూలిపోయింది అంటే మనమేమనాలా? ఆమేన్ అలాగే జరుగునుగా కానాలా. హల్లెలూయా. ఆయన ఆమేన్ అనమంటే మనం ఆమేన్ అనాలా. ఆయన కూడా చివరిలో ఆమేన్ అంటున్నాడు. అవునా కదా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు ఏం చూడాలంటే దేవుని యొక్క జీవజలముల నది చూసినట్లుగా సాతాను యొక్క యూఫ్రటీస్ నది అంటే ఎందుకు చూడాలా? నేను ఒక 15 నిమిషాలు చెప్పి ముగిస్తా. వింటున్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని యొక్క జీవజలముల నది అంటే ఏమిటి చెప్పండి. విన్నాం కదా? దేవుని యొక్క జీవజలముల నది అంటే నా ప్రియమైన సోదరి సోదరులారా, అది దేవుని యొక్క పరిశుద్ధాత్మై ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తీసమై ఉన్నది. అది దేవుడై ఉన్నాడు. అది దేవుని ఆత్మై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు దేవుని ఆత్మ దేవుని యొక్క జీవజలముల నది అయితే యూఫ్రటీస్ నది ఏమై ఉన్నది చెప్పు. ఇప్పుడు యూఫ్రటీస్ నది ఏమైనదంటే క్రీస్తు విరోధి ఆత్మై ఉన్నది. క్రీస్తు విరోధి ఆత్మై ఉన్నది. అది సాతానుడై ఉన్నాడు. యేసుక్రీస్తు జీవమై ఉంటే అది మరణమై ఉన్నది. ఆమేన్. వింటున్నారా? అది మరణము, ఈయన జీవము. ఇది దేవుని యొక్క పరిశుద్ధాత్మ. అది క్రీస్తు విరోధి ఆత్మ. ఇది దేవుడు, అది సాతాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఆ యూఫ్రటీస్ నది గురించి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం త్వరగా. ప్రకటన 16:12 వచనం చదవండి దయచేసి. ఈరోజు అవి స్పిరిచువల్గా ఆత్మీయంగా జరగడం మీరు గమనించాలా. ఆమేన్. కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు. ఎక్కడి నుంచి వచ్చే రాజులకే? తూర్పు నుండి వస్తున్న రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు, ఆ దారిని సిద్ధపరిచినట్లుగా దాని నీళ్లు ఎండిపోయాను. దాని నీళ్లు ఎండిపోయాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క యూఫ్రటీస్ నది ఎందుకు ఎండిపోయింది అయ్యా? ఎందుకు ఎండిపోయింది అంటే తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరిచినట్లుగా దేవుడు ఎండిపోయేటట్లు చేశాడు. ఆమేన్. ఎప్పుడైతే ఎండిపోయేటట్లు చేశాడో ఇప్పుడు తూర్పు నుండి రాజులు రావాలా. ఆమేన్.
తూర్పు నుండి వచ్చే రాజులు పశ్చిమ నుండి తూర్పు వే మార్గంలో మొదటగా ఉండే దేశం ఏంటంటే ఇజ్రాయెల్. వింటున్నారా? దాని తర్వాత తూర్పు పశ్చిమ నుండి తూర్పుకి వెళ్ళే మార్గంలో ఇంకా మిగతా దేశాలు చుట్టూ గల్ఫ్ కంట్రీస్, తర్వాత రష్యా దేశం, అవన్నీ కూడా పక్క పక్కన వస్తూ ఉంటాయి. వింటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజులు వచ్చే ముందు మొదట ఏ రాజు రావాలంటే మన రాజు రావాలా. తూర్పు నుండి వచ్చే రాజు ఎవరంటే మొదట ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మొదట ఆయన రావాలా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మొదటగా ఆయన రావాలంటే యూఫ్రటీస్ నది ఎండిపోవాలా. యూఫ్రటీస్ నది అంటే ఏంటంటే మొదట మరణము. అది గమనించాలి. యూఫ్రటీస్ నది అంటే అర్థమైందయ్యా, మరణము ఎండిపోయింది ఆయన ముందు నిత్య జీవం ఉన్నది. ఆయనకు మార్గములో మరణము లేదు. ఆ నది ఎండిపోయింది అక్కడ. ఎప్పుడైతే ఎండిపోయిందో ఇప్పుడు ఆయన మార్గం నడిచి వస్తూ ఉన్నాడు. ఎవరు నడిచి వస్తున్నారో? కోరేష్ నడిచి వస్తూ ఉన్నాడు. వింటున్నారా? ఎవరు నడిచి వస్తున్నారు? కోరేష్ నడిచి వస్తున్నాడు. ఆ రాత్రి వేళ నడిచి వచ్చారు అక్కడ. అదే నది మార్గములు పట్టుకున్న బబులోనికి నడిచి వచ్చిన వాడు ఎవరు? కోరేష్ నడిచి వచ్చాడు. ఇక్కడ కూడా మన కోరేష్ అని యేసుక్రీస్తు వారు నడిచి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వస్తున్నాడంటే మన బబులోన్లోకి, ఈ లోకంలో బబులోన్లోకి వస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ బబులోన్లోకి వస్తూ ఉన్నాడు ఆయన. ఈ బబులోన్లోకి వచ్చాడు ఆయన. ఈ లోకమనే బబులోనికి వచ్చాడు ఆయన. సిద్ధాంతాల ఆచరణ బబులోన్లోకి వచ్చాడు ఆయన. క్రీస్తు వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన దిగి వచ్చాడు. ఎలా వచ్చాడు? దొంగవలే వచ్చాడు. దొంగవలే వచ్చాడు క్రీస్తు. ఇక్కడ కోరేషు దొంగవలే వచ్చాడు ఆ రాజ్యంలోకి. ఇక్కడ క్రీస్తు కూడా దొంగవలే వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆ యూఫ్రటీస్ నది ఎండిపోయింది. ఈయన వచ్చినప్పుడు మరణం అనేది ఎండిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఈయన ఎవరి కోసం వస్తున్నాడు? ఈయన ఎవరి కోసం వస్తున్నాడు? తన వధువు కొరకు వస్తున్నాడు. ఆమేన్. అందరూ వింటున్నారా? ఈయన తన వధువు కొరకు వస్తున్నాడు. ఎందుకంటే ఆమెకు మార్గం సిద్ధపరచడానికి, ఆమె మరణము లేకుండా ఉండడానికి, ఆ మరణపు ఛాయలు లేకుండా ఉండడానికి, ఆమె మరణాన్ని మింగివేయడానికి ఆయన నడిచి వస్తున్నాడు ముందుగా. హల్లెలూయా. అందరూ వింటున్నారా? అందరికి అర్థమవుతుందా? అందరూ ఆమె చెప్పండి. అందరికి అర్థమవుతుందంటే నేను చెప్పేది చాలా డీప్ థింగ్స్ అండి. నేనేమి చేయలేను. అర్థమయ్యేటట్టు ప్రభు మీకు చేయలేను కాక, అర్థమయ్యే దేవుని యొక్క నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఆమేన్. మీకు బైబుల్ చదివితే తప్ప ఏమీ అర్థం కాదు. బైబుల్ చదవాలా. వర్తమానం చెప్తున్నప్పుడు ఇంటేమి మీకు అర్థమవుతుంది. ఆమేన్. ఇప్పుడు యూఫ్రటీస్ నది మార్గములో కోరేషు ఎలా వచ్చాడు, ఇప్పుడు ఇక్కడ కూడా యూఫ్రటీస్ మార్గములో యేసుక్రీస్తు వస్తున్నారు దొంగవలే ఈ బబులోనులోకి. హల్లెలూయా. వచ్చి ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? వచ్చి ఏం చేస్తున్నాడు ఆయన? గోడ మీద చేరాత రాశాడు. హల్లెలూయా. ఏం రాశాడు? గోడ మీద చేరాత, 7 ముద్రలనే చేరాత, 7 ఉరుములనే చేరాత. ఆమేన్. హల్లెలూయా. అదేమైంది? రాస్తే ఏమైపోద్ది? ఇక తీర్పే. రాస్తే ఏమైంది? తీర్పు. హల్లెలూయా. తీర్పు. వింటున్నారా? తీర్పే. ఇక తీర్పు ప్రారంభమైంది. ప్రవక్త కాలం నుండి ప్రారంభమైంది. ఒక రాయిని తీసుకొని ఆకాశంలోకి విసరమన్నాడు ఆయన. ఒక పెద్ద అలస్కా భూకంపం వచ్చి తీర్పు ప్రారంభమైంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కనికరించే కాలం కాదు ఇది. దేవుడు తీర్పు తీర్చే కాలం ప్రారంభమైంది. దేవుడు తీర్పులు భూమి మీద ప్రారంభమైపోయాయి. అలస్కా భూమి యొక్క అడుగు భాగం వెళ్ళిపోతుందని ప్రవచించాడు ఆయన. ఆ దేశంలో నుండి ఆయన ఆ దేశాన్ని గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. అమెరికా భూమి యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోతుందని ప్రవచిస్తూ ఉన్నాడు. లాస్ ఏంజల్స్ నాశనం అయిపోతుందని ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ ప్రజలందరూ నాశనం అయిపోతారని ప్రవచిస్తూ ఉన్నాడు. ఏంటది? దేవుని యొక్క తీర్పు. గోడ మీద చేరాత. దేవుని యొక్క వాక్యం వచ్చేసింది. ప్రజలకు చెప్తుంటే మమ్మల్ని తిడుతున్నారు అనుకుంటారు, కానీ దేవుని యొక్క తీర్పు ప్రారంభమైంది అక్కడ. హల్లెలూయా. ఆమేన్. అందుకే జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నా నేను. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు మన కోరేషు మన మధ్యలోనే ఉన్నాడు. క్రీస్తు మన మధ్యలోనే ఉన్నాడు. బలిష్ఠమైన దూతగా మన మధ్యలో ఉన్నాడు. ఆర్భాటము అనగా మనుషు కుమారుడి పరిచర్య. క్రీస్తు యొక్క మనుషు కుమారుడి పరిచర్య, ప్రవక్త పరిచర్య.
ప్రధాన దూత శబ్దం అంటే ఆయన వధువు పరిచర్య. ఆయనలో ఉన్న స్వరం ఈరోజు 7 ముద్రలుగా మన లోపలికి వచ్చింది. ఆమేన్. మన లోపల ఆయన స్వరం ఉన్నది. ఈరోజు బలిష్ఠుడైన దూత స్వరం మన లోపల ఉన్నది. దేవుని బుర్ర అంటే 2 ప్రవక్తలు, మోషే ఏలీయాల ప్రవక్తలు. ఆమేన్. అందరికి అర్థమవుతున్నదా? హల్లెలూయా. దేవుని యొక్క తీర్పు ప్రారంభమైపోయింది. ఆయన దొంగవలే వచ్చేసాడు. ఇప్పుడు దొంగవలే వచ్చేసాడు. అవిసెనార బుడ్డి పట్టుకొని, ఆ లేఖకుడి సిరా బుడ్డి పట్టుకొని, అవిసెనార వస్త్రాలు ధరించుకొని ఆయన ఈ యొక్క యెరూషలేములో, ఈ యొక్క యెరూషలేము అనే యొక్క దేహంలో ఎవరైతే ఏడుస్తూ, ఎవరైతే బాధపడుతూ ఈ లోకంలోనే మమ్మల్ని విడిపించు ప్రభువా, మమ్మల్ని విడిపించు ప్రభువా, మమ్మల్ని విమోచించు ప్రభువా, ఈ యొక్క శరీరంలో నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే మొరపెడుతున్నారో, ఎవరైతే ఏడుస్తున్నారో, ఎవరైతే ముద్రించుకోవడానికి ఇష్టపడుతున్నారో వారందరినీ కూడా ఆయన ముద్రిస్తూ ఉన్నాడు. వారందరిని ఆయన విమోచిస్తూ ఉన్నాడు. వారందరిని ఆయన కాపాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు అంటున్నాడంటే ప్రవక్త, ఈరోజు నీ శరీరము నీ ఇక్కడ తాత్కాలికంగా భూమి ఉన్నది, కానీ నీ యొక్క ప్రాణము, నీ యొక్క ఆత్మ ఆల్రెడీ పరలోకములు ఉన్నాయి. ఆమె కేవలం నీ శరీరం మాత్రమే భూమి మీద ఉందంతే. నువ్వు 2 లోకాలు ఈరోజు జీవిస్తున్నావు. క్రీస్తు పాటు ఆయన సింహాసనం మీద నువ్వు కూర్చొని ఉన్నావు. ఈరోజు భౌతికంగా మాత్రమే ఇక్కడ ఉన్నావు అంతే, కానీ ఈ లోకంతో నీకు సంబంధం లేదు ఈరోజు. హల్లెలూయా. అందరూ అర్థమవుతున్నదా? కోరేష్ వచ్చాడు, మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరిచినట్లు, తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గం సిద్ధపరిచినట్లుగా యూఫ్రటీస్ నది ఏమైపోయింది? మరణం అనే నది ఎండిపోయింది. తర్వాత చదవండి. త్వరగా. ఫస్ట్ నుంచి చదువు బ్రదర్. అక్కడ దాన్ని 13వ వచనం చదువు. 16, 13. ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, ప్రవక్త నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు త్రితత్వము బయలు వెడలగా చూచి తిని, నోటిలో నుండి బయలు వెళ్ళగా నేను చూచి తిని. అవి సూచనలు చేయునట్టి దయ్యపు ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుడు మహాదినమున జరుగు యుద్ధమునకు లోకములో ఉన్న ప్రజలందరినీ పోగు చేయడానికి వారి యొద్దకు బయలు వెళ్ళి, ఆమేన్, హెబ్రీ భాషలో అర్బిగద్దోన్ చోటుకు వారిని పోగు చేసెను. ఆమేన్. ఏ పోగు చేస్తున్నాయి? రాజుల దగ్గరికి వాళ్ళందరినీ పోగు చేస్తుంది ఎవరు? చెప్పండి సార్, అమ్మ చెప్పండి. రాజులు వచ్చారు ముందు వారికి మార్గము సిద్ధపరచడానికి. హల్లెలూయా. ఆమేన్. కానీ రాజుల కన్నా రాజుల వెనకాల ఏమొస్తారంటే ఘట సర్పము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, క్రూర మృగము నోటి నుండి, కప్పల వంటి అపవిత్ర ఆత్మలు బయలువెడలగా నేను చూచి తిని. ఆమేన్. 3 అపవిత్ర ఆత్మలు ఏం చేస్తున్నాయట? బయలు వెళ్ళి చదవండి. సూచనలు వెళ్ళినటువంటి ఆ యొక్క ఆత్మలు ఏం చేస్తున్నారంటే సూచనలు చేసే దయ్యపు ఆత్మలు. హల్లెలూయా. అవి లోకంలోని ప్రజల యొద్దకు వెళ్ళి వాళ్ళందరినీ కూడా హర్మెగద్దోన్ అనే స్థలానికి పోగు చేస్తున్నాయి. అవునా? హల్లెలూయా. రాజులు వస్తున్నారు, రాజు వెనకాల వారి ప్రజలందరూ కూడా వస్తున్నారు. ఆమె ఇప్పుడు వీళ్ళు వస్తున్నప్పుడు దీనికన్నా ముందుగా మన రాజు వచ్చాడు. ఆమె ఎలా అంటాడు? కింద అంటాడు చూడు ఒక మాట. ఏమంటే, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తన దిశముల సిగ్గు కనబడుకున్నట్లు తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు అని అంటున్నాడు కదా. హల్లెలూయా. ఇప్పుడు ఈయన దొంగవలే వస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఎవరి కోసం వస్తున్నాడు అని ముందుగా హెచ్చరిస్తున్నాడు. దిశముల సిగ్గు కనపడకున్నట్లుగా ఎవరైతే ధన్యులుగా కాపాడుకున్నారో వాళ్ళ కోసం వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తున్నారు మీరందరూ? గమ్మును కూర్చో. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆమేన్.
దేవుని మహింపరచడం ముందు కూర్చున్నప్పుడు మహింపరచాల. కూర్చొని అలా దిక్కులు వెనక్క ఎవడు పోతున్నా, ముందుకు ఎవడు పోతున్నాడా, పక్కన అవన్నీ మనకొద్దు. మనం చూడాల్సిందంటే పుల్పిట్ వైపే చూడాలి. వాక్యమే మనం ఆలకించాలా, వాక్యాన్నే వింటుండాలా. హల్లెలూయా. వింటున్నారా? ఒక ఆకలైన వ్యక్తి ఎలా కేకలేసి తినేదాకా అరుస్తూ ఉంటాడో, ఇలాగా ఆకలైన వ్యక్తి కూడా ఏం చేస్తాడంటే ఆత్మీయంగా ఈ ఆహారాన్ని తినే వరకు అరుస్తూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు తూర్పు నుండి క్రీస్తు వచ్చాడు. దాని వెనకాల వాళ్ళ రాజులు వస్తూ ఉన్నారు. దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన తీసుకెళ్ళడానికి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని యొక్క తీర్పులు గోడ మీద చేరాతలు రాయబడ్డాయి. ఇప్పుడు ప్రపంచమంతా కూడా నాశనం అవడానికి సిద్ధంగా ఉంది. అణుబాంబుల చేత నాశనం అవ్వడానికి సిద్ధంగా ఉంది. బ్రతికుండగానే శరీరము కుళ్ళిపోయే అణుబాంబులు తయారు చేసి పెట్టుకున్నారు. నేను న్యూస్ చూస్తూ ఉంటే రష్యా యొక్క టెక్నాలజీ బాంబుల ముందు అమెరికా బాంబులు దీపావళి టపాకాయలంట. వాళ్ళు చెప్పుకొని కామెడీలు చేసుకుని అమెరికా బాంబులు దీపావళి టపాసులు అంట. రష్యా వాడి ముందు అంటే రష్యా ఎంత ఇదిగా డెవలప్ అయ్యి ఈరోజు ప్రపంచం మీద ఉన్నదనేది మీరు ఆలోచించాలి. తూర్పు నుండి వచ్చి రాజుని మీరు జాగ్రత్తగా గమనించండి అని ప్రవచించాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. తూర్పు నుండి వస్తున్న ఆ రాజును మనం గమనించాలి. ఒకవైపు ఆయన సంఘమైన ఆయన ఇజ్రాయేల్ సంఘమును మనం గమనించాలి. ఆయన గోడ గడియారని మనం గమనించాలా. హల్లెలూయా. క్రీస్తు రాకడ కొరకై సిద్ధపడడానికి మనం ఇంకా అన్ని విధములుగా మనము ఈ లోకంలో పోరాడుతూనే ఉండాలా. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క వాగ్దాన దేశమైనటువంటి కానానులో ఒక నూలు పోగైనా పోగొట్టుకోకుండా ఏం చేయాలంట వాళ్ళు? హల్లెలూయా. ఏం చేయాలా? పోరాడాలా. పోరాడాలా. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. పోరాడకపోతే వాళ్ళు దాన్ని జయించలేరు, దాన్ని పొందుకోలేరు. అందుకని దానికోసం పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళు ఈరోజు వరకు పోరాడుతూనే ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులు, ఈరోజు కూడా బబులోను మీద చేరాత వచ్చేసి దేవుని యొక్క తీర్పులు ప్రారంభమైపోయాయి. ప్రపంచమంతా నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆయన వధువుని ఆయన తీసుకెళ్ళడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి వీరందరూ కూడా ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపడి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలా. నేను చెప్పే విషయాలు కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ చెప్పదు. ఎవరు ఉన్నా లేకపోయినా, ఒకడున్నా ఇద్దరున్నా కూర్చొని నేను ప్రార్థన మెసేజ్ చెప్తానే ఉంటా. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని కొరకు నిలబడాలా. ఎవరు అలిగినా నేనేం బాధపడను, ఎవరు ఏం చేసుకున్నా నేనేం దాని గురించి పట్టించుకోను. నేనేం ప్రార్థన చేస్తాను అంతే. హల్లెలూయా. కాబట్టి ఎవరు ఎంత బాధ మనకు అవసరం లేదా, ఎన్ని మనం చెప్తానే ఉండాలా, మన పాటికి మనం సిద్ధపడుతూనే ఉండాలా. ఆమేన్. దేవుని క్రమానికి మహిమ కలుగునుగా. కాబట్టి మొదటి బబులోను కూలిపోయింది, కారణం భాష. రెండో బబులోను కూలిపోయింది, కారణం భాష. మూడో బబులోను కూలిపోయింది, ఇప్పుడు కూడా దేవుడి యొక్క అన్ని భాష. హల్లెలూయా. 7 ముద్దలు ఎవరికైనా అర్థమవుతాయా? చెప్పండి సార్. 7 ముద్దలు అర్థమవుతుందా? 7 ముద్దలు చెప్తే వాళ్ళకి అర్థం కాదు, కట్టింది వాళ్ళకి అన్ని భాష. హల్లెలూయా. వాళ్ళకి అర్థం కాదు, అది దేవుడి యొక్క తీర్పు అది. హల్లెలూయా. అర్థం కాదు కనుకనే ఆ కేవలమైన ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి మాత్రం అర్థమైంది. ఆమేన్. ప్రభువు ఆ యొక్క కొండ దగ్గర ఉన్నప్పుడు ఉరిమింది. ఉరిమిది ఏమన్నాడు? ఉరిమింది. ఏదో దేవదూత కానీ ఏదో కానీ మాట్లాడింది అనుకున్నారు అని చెప్పుకున్నారు. కానీ అదేమన్నాడు ప్రవక్త? దేవుడి యొక్క స్వరం అయి ఉన్నది. ఇక్కడ 7 ఉరుములు కూడా ఏమై ఉన్నాయి? దేవుని స్వరము. ఆమేన్. లోకమునకైతే అవి ఉరుములో, దేవుని ప్రజలు ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళకైతే దేవుని స్వరము. ఆమేన్. అది లోకానికి అన్య భాష.
వాళ్ళకి అర్థం కాదు. మనకైతే అది దేవుని యొక్క స్వరము. దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తున్న వాళ్ళతో నేను మాట్లాడతాడు. ఆయన ప్రేమిస్తున్న వాళ్ళతో నేను మాట్లాడతాడు. అందుకే ఇప్పుడు ఏమంటాడు ఆయన? మొదటగా యేసుక్రీస్తు మొదటగా మనిషి కుమారుడిగా ఉన్నాడు. రెండోది దేవుని కుమారుడిగా మారాడు. మూడోది ఆయన ఈ యొక్క సంఘకాలాల్లో యాజకుడిగా ఉన్నాడు. రేపు 1000 ఏండ్ల పరిపాలన దావీదు కుమారుడిగా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే అడ్వకేట్ అయి ఉన్నాడు, ఉత్తరవాది అయి ఉన్నాడు. అదే సమయంలో ఆయన అక్కడ ఉత్తరవాదిగా ఉన్నాడు సింహాసనం మీద. ఆమేన్. ఇప్పుడు బలిష్ఠుడైన దూతగా వచ్చి ఇక్కడ ఎలా ఉన్నాడు అంటే జడ్జిగా కూడా ఉన్నాడు. జడ్జిగా తీర్పరిగా కూడా ఉన్నాడు. సుప్రీం జడ్జి. ఇప్పుడు ఇది అంతా ఎవరు అంటే శరీరములో వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్తుపెట్టుకోవాలా. అవునా కదా? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ విధంగా ఇప్పుడు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు కూడా ఇలాగనే చేయాలి ఆయన. అందుకే దేవుని కుమారులు కుమార్తెలు మొదటగా మనిషి కుమారులుగా ఉంటారు. ఆయన 7 ముద్రలు రూపాంతరపరిచే శక్తి ఆయనలో వాళ్ళలోకి వచ్చినప్పుడు వారు ఎలా ఉంటారో దేవుని కుమారులుగా ఉంటారు. అక్షరమున్నాక దేవుని కుమారులు కుమార్తెలుగా ఉంటారు. ముందు మనిషి కుమారులు మనిషి కుమార్తెలుగా ఉంటారు. తర్వాత దేవుని కుమారులు దేవుని కుమార్తెలుగా ఉంటారు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు మనిషి కుమారులుగా ఉన్న తర్వాత వీళ్ళేం చేయాలంటే దావీదు కుమారుడితో పాటు ఆయన సింహాసనం మీద ఆయన ఇనుప దండంతో అధికారం ఇచ్చి కూర్చోబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ధవళ సింహాసనం తీర్పు ఉంటుంది. హల్లెలూయా. ధవళ సింహాసనం తీర్పు రోజు ఏం చేయాలా? ధవళ సింహాసనం తీర్పు రోజు ఏం చేయాలా? నా మాట విని నా మాట యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అన్నాడు ఆయన. ఎక్కడికి దాటి ఉన్నాడు అంటే మరణములో నుండి ఎగిరి దూకాడు. ఎక్కడికి? జీవంలోకి, నిత్య జీవంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ఈ లోకమునకు తీర్పు తీర్చేటప్పుడు ఏం చేస్తాడంటే ఆయన తన పిల్లలందరినీ ఎవరైతే మరణములోని జీవమునకు దాటి వారిని మీరు కూడా లోకమునకు తీర్పు తీర్చుదురు, పరిశుద్ధులందరూ లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా అన్నాడు ఆయన. అవునా? హల్లెలూయా. ఇప్పుడు తీర్పు తీర్చేది ఎవరు అంటే జడ్జి. చెప్పండి సార్, తీర్పు తీర్చేది ఎవరు? జడ్జి. అంటే హల్లెలూయా. తీర్పు తీర్చేది ఎవరంటే ఆ యొక్క మేఘముగా ఉన్న శిరస్సును ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు తీరుస్తారు. అర్థమైంది నేను చెప్పేది? శిరస్సు మీద ఆ మేఘము, ఆ పాతకాలంలో ఆ యొక్క జడ్జి ఏ విధంగా తెల్లని విగ్గు కలిగి ఉంటాడు, ఇక్కడ క్రీస్తు కూడా ఆ విధంగా కలిగి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఈయన తీర్పురై ఉన్నాడు ఆ యొక్క ధవళ సింహాసనం. ఇప్పుడు ఆయన పరిశుద్ధులకు కూడా ఆయన తీర్పు తీర్చే అధికారాన్ని ఇస్తున్నాడు. అంటే ఆయనతో పాటు కూర్చున్న వాళ్ళందరూ పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుతారు. అంటే ఆయనతో పాటు కూర్చున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏమన్నా జడ్జి అవ్వాలి. జడ్జి అవ్వాలంటే వీళ్ళకి కూడా ఏం రావాలా? వీళ్ళకి కూడా విగ్గులు రావాలా? చెప్పండి. అవునా కాదా? చెప్పండి. వర్తమానం ఉంది, ప్రవక్త చెప్పాడు ఇది. ఇప్పుడు వాళ్ళకి కూడా విగ్గులు రావాలి. జడ్జి కావాలంటే విగ్గు ఉండాలా లేదా? హల్లెలూయా. అదేంది? ఆమేన్. ఇప్పుడు ప్రభువు కూడా ఏం చేశాడంటే ఆయన ఎలా ఉన్నాడో ఆయన రూపముగా మనం మారినప్పుడు ఆయన మనకి ఏదైతే జగత్తు పునాది వేయబడక మనపై స్థానమును ఇచ్చాడో ఆ స్థానములోనికి వచ్చినప్పుడు ఆ తీర్పు తీర్చే అధికారాన్ని ప్రభు కృప వల్ల మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి బబులోను ఏమైందంటే ఈరోజు బబులోను, మర్మమైన బబులోను, యూఫ్రటీస్ నది కూలిపోయింది, మర్మమైన బబులోను కూడా కూలిపోయింది. ఇప్పుడు మనకు మార్గం సిద్ధపరిచాడు. ఎక్కడికి? నిత్య జీవంలోకి వెళ్ళడానికి, మరణం అనే నదిని దాటి వెళ్ళడానికి. యూఫ్రటీస్ నది మనకి దారి చేసింది. మనకి అడ్డుగా ఉండేది ఏది లేదు. హల్లెలూయా. మనకు అడ్డుగా ఉండే ఏ నది లేదో, యోర్దాను నిలబడదో, యూఫ్రటీస్ నది నిలబడదు. ఎందుకంటే ఆ నదిని దేవుడే ఎండిపోయేటట్లు చేశాడు. ఆమేన్. ఇప్పుడు ఎండిపోయేటట్టు చేసిన ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే ఆయన వాక్యములను మనం వెంబడించినప్పుడు, ఆయన కొరకు మనం జీవించినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పబడిన వర్తమానమును ప్రభు దీవించును గాక. ప్రభు మనందరినీ అత్యధికంగా ఆశీర్వదించును గాక. కాబట్టి సాతాను యొక్క యూఫ్రటీస్ నది ఏంది అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నా. మరణము. ఈరోజు మనకి మరణం లేదు. మనకి మరణం లేదు. దేవుని యొక్క జీవజలముల నది అంటే పరిశుద్ధాత్మ. జీవజలముల నది అది. హల్లెలూయా. అది దేవుడు మనకు అనుగ్రహించాడు.
దాన్ని తాగిన వాళ్ళకి మరణం లేదు. హల్లెలూయా. అక్కడ మరణమే ఉండదు. ఇక చావైనను, రోగములైనను, బాధలైనను, కష్టాలైనను ఉండవు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం.